ఓకే ఏం కాదు ఒక 2 minutes ఓకే చెప్పండి మేడం అసలు లోపల ఏం జరుగుతుంది ఈరోజు లాఠీ చార్జ్ జరిగిందని కూడా చెప్తా ఉన్నారు సీఎం ఇలా చేయడం ఎట్లా చూస్తారు ఈ గవర్నమెంట్ ఇలా వ్యవహరించడం ఎట్లా చూస్తారు ఇది ఒక చెత్త గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్ ఇచ్చిందే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే ల్యాండ్ ఇదే అభివృద్ధి కోసం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఉన్న ల్యాండ్ ని అది అమ్మేసుకొని కార్పొరేట్స్ కి అమ్మాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఎంతో పెద్ద ఫారెస్ట్ ఇది 400 acres అంటే మామూలు కాదు ఇక్కడ డీర్స్ ఉన్నాయి పికాక్స్ ఉన్నాయి స్టార్ టార్టాయిస్ ఉన్నాయి ఈ బర్డ్స్ లిస్ట్ WWF వాళ్ళు కూడా ఇక్కడ రీసెర్చ్ చేశారు ఎన్ని స్పీషీస్ ఉన్నాయని ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటే ఇన్ని రీసెర్చెస్ ఇవన్నీ అబద్ధమా అయినా అసెంబ్లీలో చెప్తాడు ఇక్కడ ఏం లేవు చెట్లు పుట్టలు ఏం లేవు గుంటనక్కలు ఉన్నాయి అని మరి అట్లాంటప్పుడు వీళ్ళందరూ పిచ్చోళ్ళ ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ ఈ బర్డ్స్ లిస్ట్ పిచ్చోళ్ళ చెప్పండి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మీకు ఒక్కసారి గూగుల్ కొడితే మీకు తెలుస్తాయి ఇక్కడ ఎన్ని యానిమల్స్ ఉన్నాయి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అనేది ఈ బర్డ్స్ లిస్ట్ ఇంకా WWF వాళ్ళు ఇక్కడ రీసెర్చ్ చేసినది తెలుస్తుంది అండ్ హియర్ 3 days నుంచి అంటే సండే మండే రంజాన్ హాలిడే మళ్ళీ నిన్న ఎందుకు హాలిడే ఇచ్చిందో తెలియదు ఆ మహానుభావుడు మూడు రోజులు కంటిన్యూస్ గా 24/7 ఇక్కడ మొత్తం డిగ్ చేయడం మొత్తం క్లీన్ స్వీప్ చేయడం ఫారెస్ట్ ని అద్దె వాళ్ళ పని ఉంది నైట్ పీకాక్స్ ఏడుస్తున్నాయి డీర్స్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక మొత్తం రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి 2-3 days అయితే చనిపోయినాయి మీరు చూస్తలేరా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయి పోస్ట్ అవన్నీ తప్పు అని అంటున్నారు కొంతమంది ఇదే యూనివర్సిటీలో చదువుకున్న శ్రీధర్ బాబు ఇంకా 2 పొలిటీషియన్స్ వాళ్ళిద్దరికి తెలివి లేవా ఇక్కడనే చూసిండ్రు ఇక్కడ ఎంత బయోడైవర్సిటీ ఉంది అనేది మరి ఇప్పుడు ఎందుకు దాన్ని ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు మళ్ళీ నిన్ననే ఒక పొలిటీషియన్ చెప్తారు మేము అమ్ముడు పోయినామని మరి మేము నిజంగానే అమ్ముడు పోతే మరి ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ వచ్చి మమ్మల్ని ఎందుకు సత్కరించలేదు ఏ పొలిటీషియన్ ఎందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు చెప్పండి దానికి ఆన్సర్ ఇవ్వండి మీరు ఎన్నిసార్లు ఇలా జరుగుతున్నా కూడా రాహుల్ గాంధీ వాళ్ళ హైకమాండ్ రాహుల్ గాంధీ స్పందించకపోవడం ఎట్లా చూస్తారు రాహుల్ గాంధీ మా యూనివర్సిటీలో బీజేపీ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడు అదే రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చిండు ఇదే యూనివర్సిటీకి వచ్చిండు మళ్ళీ ఇదే యూనివర్సిటీలో స్టూడెంట్స్ సఫర్ అయ్యేటప్పుడు ఈ ల్యాండ్ తీసుకునేటప్పుడు మరి ఆయన ఎటెళ్ళిండు వేర్ ఇస్ రాహుల్ గాంధీ వేర్ ఇస్ రాహుల్ గాంధీ వేర్ ఇస్ రాహుల్ గాంధీ ద యూత్ ఐకాన్ మీరు ఇంకా ఎన్ని రోజులు ప్రొటెస్ట్ చేస్తారు సీఎం ఏం చెప్తారు ఫైనల్ ఈ ల్యాండ్ ఇంచు కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కి కాకుండా వేరే ఏ పర్పస్ కి వెళ్ళినా గానీ మేము ఇంకా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం స్టూడెంట్స్ దగ్గరికి ఓట్స్ కోసం వస్తారు కానీ అదే స్టూడెంట్స్ ఇట్లా బాధపడుతుంటే ఇట్లా మమ్మల్ని సఫర్ చేపిస్తున్నారు అక్కడ మేము వెళ్ళి చూడాలనుకుంటే మా పైన లాఠీ చార్జ్ చేసిండ్రు అంటే మేము ఇక్కడ వేస్ట్ కాలమా రౌడీలమా కొండలమా ఇక్కడ మేము పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే అక్కడ పోలీసులను పెట్టించే ఏం అవసరం ఉంది ఎంతమంది పోలీసులు వచ్చి ఉండొచ్చు లోపలికి మొత్తం యూనివర్సిటీలో ఒక 30-40 పోలీస్ మెంబర్స్ ఉన్నారు ఎక్కడ చూసినా పోలీస్ వాళ్ళు ఉన్నారు మేము ఒక ఇంచు కూడా ఇట్లా కదిలినా కానీ పోలీస్ వాళ్ళు మా ఎంబట్లే వస్తున్నారు అంటే